కార్తీక పౌర్ణమి ఎంత బ్యూటిఫుల్ ఉంది. మధ్యలో లింగం ఇక్కడ బాగుంది. అవి రా లింగాలు ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల అయితే మస్తు పబ్లిక్ ఉన్నారు. మనకున్న టెన్షన్లలో అప్పుడప్పుడు ఇట్లాంటి పూజలు అవి చేస్తే రిలీఫ్ అవుతుంది. టెన్షన్స్ అన్నీ పోయినట్టు అనిపిస్తుంది టెంపుల్కి వస్తే. ఎంత బాగుందో. ప్లేస్ అయితే హైలైట్. అసలు ఫేవరెట్ ఉంటుంది చాలామందికి బస్సులు. ఇటు వచ్చినామంటే ఇది ఇటు వచ్చి చూసిపోవాలి అంతే. కీసరగుట్టలో ఎట్లా అనిపించింది? బాగుంది కదా, చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైంకి వచ్చినప్పుడు కంటే ఈరోజు చాలా అవి చూడవు. అంట లొకేషన్ బాగుంది. కాకపోతే నేను వీడియో తీస్తుంటే వీడియోలో సూర్యుడు వస్తుంది కదా. సరే ఏం చేస్తున్నావులే? ఎట్లా అనిపించింది ఓవరాల్? జ్యోతిష్యం ఆయన ఫోన్లో చెప్తుండే. అసలు ఒకటి ఉంది ఒకటి లేదని లేదు. ఇంకా పోతుంటే షాపులో చూడాలి. మనం ఒక సైడ్ చూసుకుంటాం, ఇంకో సైడ్. నేను నార్మల్ టైంలో వచ్చినాము, అసలు ఏం లేకుండే. అంటే ఇక్కడ సైడ్ వస్తే భయం అయ్యేలాగా అంత ఖాళీ ఉండే కదా. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు అసలు పబ్లిక్ లేరుంది, ఇంత ఫేమస్ అంటారు అనిపించింది. అని ఒకరోజు శివరాత్రికి వచ్చినాం. ఆ రోజు నిజంగా అసలు దర్శనమే కాలేదు. శివరాత్రి రోజు ఎంత రష్. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నడిచి కూడా దర్శనం కాకుండా రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొంచెం తగ్గనే పర్లేదు. ఇక్కడ బాగున్నది ఏంటంటే డైరెక్ట్ పంపించేస్తున్నారు కదా, అది బాగుంది. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించేస్తున్నారు. దర్శనం డైరెక్ట్ లైన్లో లేకుండా. నన్నైతే మొత్తం మీద ఇవ్వవు. చిట్టలి జ్యోతిష్యాలు ఏదైతే బెల్లొచ్చో కనిపిస్తుంది. ఎప్పుడైనా చెప్పించుకున్నావు? ఒకసారి చెప్పించుకున్నావు కదా కూడా. ఈయనే కీసరగుట్ట కాడ చెప్పింది, అది నిజమైతే అయినా ఒకసారి చెప్పించుకోండి. నాకేమని చెప్పింది బాగా? గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పింది. ఇప్పుడు వరకు రాలే. నాకేనా వచ్చేది అసలు నా టాలెంట్ తెలుసు. ఇంకేమో చెప్పింది, నువ్వు ఖచ్చితంగా జాబ్ చేస్తావు, గవర్నమెంట్ జాబ్. ఇంకా ఏమో ఫ్యూచర్లో ఏమో అని చెప్పింది. ఏమో కానీ అది ఫ్యూచర్లో అవుతుందో కదా తర్వాత విషయం. కానీ హైలైట్ ఏంటంటే లాస్ట్కి మళ్ళీ ఏదో పూజలు నవాలు తాయితులు అని అది హైలైట్. నాకు బాగా నచ్చింది. ఇంకా మా దక్ష అక్కడి వరకు పోయి చూసి వస్తుందంట. వెళ్ళు. రావాలనా? వస్తున్నా. నేను లేకుంటే వెళ్తుందా? వస్తున్నా. వద్దురా అంత కింది కంటే బాగుంది. మనం చూసేద్దాం అక్కడ ఏముందో అంట. ఎంతమంది ప్రశాంతంగా కూర్చుంటారు. చాలా బాగుంటాయి. అమ్మో అక్కడ కూర్చుందామా? అక్కడ కూర్చుందామంట. బాగుందా దక్షు? వచ్చిందా? ఇక్కడైతే మంచిగా కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? అవును నేను తీస్తాను. మేము మీ ఇద్దరిని అయితే వీడియోలో ఆడుతూ రాగండి. రే రే రే
బాయ్ చెప్పండి ఇప్పుడు ఫోటోలు తీస్తాను బాయ్. మంచిగా ఉంటుంది అక్కడ ఉంటా